ఎస్ తెలంగాణలో కాంగ్రెస్ బూతుల పర్వాన్ని కొనసాగిస్తుంది. ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక అభ్యంతరకరమైన అసభ్యకరమైన భాష మాట్లాడుతున్నాడు. మనం మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రదీప్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి, రేవంత్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి డే 1 నుంచి కూడా ఇదే పద్ధతి కొనసాగుతుంది. ఇదే విధంగా బూతులు మాట్లాడుతూ వస్తున్నారు. పొద్దున లేస్తే ఇవాళ బూతులు లేకపోతే ఇవాళ న్యూస్ లేదు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. నిజంగా నీతి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రేవంత్ భాషను అసహించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఎట్లా చూడాలి? సాక్షాత్తు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండ్ జాతీయ పార్టీ అని చెప్పుకుంటారు కాంగ్రెస్ పార్టీ. మరి జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీకి సంబంధించి అయితే ఒక న్యాయం ఒక మాట మాట్లాడచ్చు, కానీ ఇక్కడ చాలా దారుణమైన నీచమైన మాటలు మాట్లాడుతున్నారు. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది కాంగ్రెస్ వైఖరిని వాళ్ళ? ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నుంచి ఈ భాష రాలేదు. రేవంత్ రెడ్డి రాజకీయ జీవితమే బూతులతోనూ బ్లాక్మెయిల్తో స్టార్ట్ అయిందనేది రాజకీయ వర్గాల్లో మొదటి నుంచి ఉన్నటువంటి మాట. తను మొదటగా ఎమ్మెల్సీగా, ఆ తర్వాత టీడీపీలో ఎమ్మెల్యేగా, టీడీపీ అధికార ప్రతినిధి నుంచి ప్రెస్ మీట్లలో వాడేటువంటి భాష కేవలం బూతులతోనే ఆయన పైకి వచ్చినటువంటి పరిస్థితి. వైపు పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత ఆ భాష మరింత పెరిగింది. ఆ భాష వల్ల ఈరోజు అడ్డమైన భాష మాట్లాడుతున్నటువంటి విమర్శ అప్పుడు ఆ సొంత పార్టీలోనే ఉన్నటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి భాష కరెక్ట్ కాదనేది ముందు నుంచి వస్తుంది. అయితే ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ఎత్తు అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి హోదా, ఆ కుర్చీకి ఉన్నటువంటి గౌరవం కాపాడాల్సినటువంటి రేవంత్ రెడ్డి తన పాత వైఖరినే, పాత ధోరణినే, పాత భాషనే మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చేరుకున్నటువంటి గౌరవాన్ని రేవంత్ రెడ్డి తన భాష ద్వారా పోగొడుతున్నాడు అనేది రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా సొంత పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండి వాడేటువంటి భాష ప్రతిదీ కౌంట్ అవుతూ వస్తుంటుంది. కానీ ఆయన వాడే భాష అయితే గ్రామాల్లో వాడేటువంటి భాష ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడానికి వారు ఎవరు ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఏదైతే ఆయన కనుగుడ్లు బీకేస్తామని, చంపేస్తామని, పాత్ర పెట్టి తొక్కేస్తామని, ఒళ్ళు చింతపండు చేస్తామని, ఇలా రకరకాలమైనటువంటి వాడకూడని భాష, బూతులు కూడా యథేచ్ఛగా వాడుతున్నటువంటి పరిస్థితి. ఒక ప్రెస్ మీట్లో మనం చూస్తే, ప్రెస్ మీట్ మొదలుగాక ముందుకు ఉద్యోగస్తులను వాడినటువంటి బూతు పదం కూడా మనం స్పష్టంగా వినొచ్చు. అయితే మొత్తానికి మొదటి నుంచి రేవంత్ రెడ్డి తన బూతు పురాణాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ఎత్తు అయితే, ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రి వాడాల్సిన పదజాలం, వాడాల్సిన భాషకు సంబంధించి నియంత్రణ లేకపోవడం పట్ల కూడా సొంత పార్టీలో విమర్శ అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మొత్తం దేశవ్యాప్తంగా అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట అన్న చందంగానైతే కొనసాగుతూ వస్తూ ఉంది. ప్రతి విషయంలోనూ తెలంగాణలో ఒకటైతే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు తీసుకున్నటువంటి పాలసీలు ఓ రకంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం పైన, బీజేపీ పార్టీ పైన, తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా రేవంత్ రెడ్డి తన వైఖరిని కొనసాగిస్తూ వస్తున్నారు. వైపు ఏదైతే ఎమ్మెల్యేల చేరిక విషయం కావచ్చు, అటు ఏఐసీసీకి సంబంధించి మేనిఫెస్టోలో ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి వేటు వేస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. కానీ దాన్ని ఉల్లంఘించి ఈరోజు ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను యథేచ్ఛగా ప్రలోభాలకు గురి చేసి చేర్చుకున్నటువంటి విధానం. వైపు నిన్న మొన్న ఏఐసీసీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఎవరైతే రాహుల్ గాంధీకి సంబంధించి రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి మాటలకు కౌంటర్గా బీజేపీ, అదేవిధంగా శివసేనకు సంబంధించినటువంటి నేతలు చేసినటువంటి విమర్శలకు సంబంధించి ఏఐసీసీ జాతీయ స్థాయి నిరసనలకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణలో కూడా నిరసన జరిగింది. గాంధీ భవన్లో పెద్ద ఎత్తున నిరసన చేసి ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఎవరైతే తన్వీందర్ సింగ్కు సంబంధించినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, లేదా సంజయ్ గైక్వాడ్ శివసేన ఎమ్మెల్యేకి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి పెద్ద ఎత్తున నిరసన చేశారు. ఏఐసీసీ సీనియర్ నేత అజయ్ మాకెన్ ఢిల్లీలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఏదైతే రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి అనిశ్చిత వ్యాఖ్యలకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలి అని చెప్పి మాట్లాడినటువంటి క్రమంలో ఇక్కడ తెలంగాణలో కూడా అదే అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి భాష ఒక ముఖ్యమంత్రి హోదాలో, అటు ప్రధాన ప్రతిపక్ష నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ తెచ్చిన నేతగా కేసీఆర్ సంబంధించి ఏజ్కైనా గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. గతంలో ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కూడా రేవంత్ రెడ్డి చెప్పారు, నాకంటే 10 ఏళ్ళు చిన్న వాళ్ళు నన్ను ఆ రకంగా మాట్లాడుతున్నారని. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు అనేది
తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి భాష మాట్లాడకుండా ఒక గ్రామ స్థాయిలో గల్లీలో వాడే పదజాలం అయితే ప్రదీప్, ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి సారథిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఎమ్మెల్యేలు ఉంటారు, మంత్రివర్గం ఉంటుంది, మంత్రులు ఉంటారు, వీళ్ళందరికీ కూడా ఒక పరిపాలనకు సంబంధించి దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి ఈ ఎటువంటి నాయకుడు అనే దానికి సంబంధించి ఒక ప్రశ్న తలెత్తుతోంది. రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడుతుంటే మిగతా మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు ఇంకా రోడ్ల మీద తిరగనీయకండి, బహిరంగంగా చెప్తున్నారు, మా కాంగ్రెస్ కార్యకర్తలు చూసుకుంటారు, మీ సంగతి చేస్తారని ఇట్లా మాట్లాడుతున్నారు. అంటే కేవలం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రంలో ఒక భద్రతకు సంబంధించి క్వశ్చన్ రైజ్ చేస్తున్నాయని భావించాల్సిన అవసరం కనిపిస్తోందా? మొత్తానికైతే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి భాష, క్యాడర్ రెచ్చగొట్టే విధానము, ఇవన్నిటికి సంబంధించి సొంత పార్టీలో పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. ఈ రకమైనటువంటి భాష కరెక్ట్ కాదనేది సొంత పార్టీకి సంబంధించినటువంటి మంత్రులే స్వయంగా అసెంబ్లీ జరిగిన సమయంలో కావచ్చు, ఇతర సమయంలో ఇలాంటి భాష వాడకూడదు, ఇది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళే మాట్లాడుకున్నటువంటి సందర్భం. ఎందుకంటే రేవంత్ రెడ్డి భాష రెచ్చగొట్టి ఇతర పార్టీలకు సంబంధించిన నేతలను తిట్టడంలో రాజకీయ ఏదైతే డైవర్షన్, పాలిటిక్స్ను డైవర్షన్ చేయడం, జరుగుతున్న పరిణామాలను పక్కదారి పట్టించడం కోసం రెచ్చగొట్టే మాటలు, బూతు పురాణం ఎత్తుకోవడంలో ప్రధాన కారణం అది ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నలుగురికి ఆదర్శంగా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఎమ్మెల్యేలకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తిగా ఆ రకంగా మాట్లాడకూడదు అనేది సొంత పార్టీ నేతలే చెప్తున్నటువంటి మాట. కానీ ఏఐసీ కూడా దాన్ని దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఎందుకంటే ఈ రకమైన భాష మాట్లాడడం వల్ల మునుముందు మనకే ఇది ప్రమాదంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణలో ఆయన అమలు చేస్తున్న ప్రజాస్వామ్యానికి సంబంధించి ఏఐసీసీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, వాళ్ళు కోరుకుంటున్న ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున. ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట. కాంగ్రెస్ హైకమాండ్ ద్వంద్వ వైఖరితో పోతా ఉంది. తను అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒక రకంగా, ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు లేదా వారి అధికారంలో లేని రాష్ట్రాల్లో అధికారంలో ప్రభుత్వాలను మాట్లాడే విధానానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి భాష సంబంధించినటువంటి విషయానికి వస్తే, రేవంత్ రెడ్డి ఈ రకమైనటువంటి భాష మాట్లాడడం వల్ల కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతుందన్నటువంటి మాట కూడా సొంత పార్టీలో వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రకమైనటువంటి భాష ఒక ముఖ్యమంత్రిగా అయితే మాట్లాడకూడదని చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే రెచ్చగొట్టడం కోసం, ప్రజల్లో అయితే కేరింతలు కొట్టించుకోవడం కోసం ఈ రకమైనటువంటి బూతుపురాన్ని అందుకుంటున్నాడు అన్నటువంటి విమర్శ సొంత పార్టీ నేతలైతే చేస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ వైఖరి ఎట్లా ఉందంటే, మొత్తం దేశమంతా ఒక పద్ధతి ఉంటే తెలంగాణలో ఒక పద్ధతి, అనేక అంశాలకు సంబంధించి పార్టీ ఫిరాయింపులకు కావచ్చు, ఇంకా ఇతర అంశాలకు సంబంధించి కావచ్చు, వీటన్నింటిపైన తెలంగాణలో ఏం జరుగుతుంది, హామీల అమలుకు సంబంధించి కూడా కావచ్చు, ఒక దృష్టి సారించని కాంగ్రెస్ అధిష్టానం ఈ బూతులకు సంబంధించి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా వీటిని ఖచ్చితంగా ఎత్తి చూపి ఈ వైఖరి మానుకోవాలని చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఒక చర్య ఉంటుంది అని భావించవచ్చా, ఆశించవచ్చా? అసలు మొత్తానికైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలిటిక్స్ సంబంధించి, రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి విధానాలకు సంబంధించి ఏదేమైనా ఆ కాంగ్రెస్ అధిష్టానానికి ఎప్పటికప్పుడు నివేదికలు అయితే వెళ్తా ఉన్నాయి. ఎందుకంటే ఉదాహరణకు సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు సంబంధించి పెద్ద ఎత్తున నిరసన అయితే వ్యక్తమైంది. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆనాటి ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో హడావుడిగా అయితే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా హైకమాండ్ వద్ద ఒక మార్కులు కొట్టాలన్నటువంటి ఉద్దేశంతో హడావుడిగా ప్లాన్ చేశారు. కానీ తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. అది అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది, తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఉన్నటువంటి బంధం ఏంటి అనేటువంటి ప్రశ్న అయితే పెద్ద ఎత్తున ఉత్పన్నం అయింది. అయితే ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు సంబంధించి సోనియా వస్తుంది, రాహుల్ గాంధీ వస్తారు, ఏఐసీసీ అధ్యక్షుడు వస్తాడని ప్రకటించారు. కానీ వాళ్ళెవ్వరూ రాలేదు. ఎందుకంటే రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు చేయడం వల్ల జరిగిన పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది అనేది సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఫిర్యాదు చేశారు. ఏదేమైనా రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రతి నిర్ణయము తప్పుడు విధానము, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, మంత్రులకు తెలియకుండా నిర్ణయాలు తీసుకోవడం, తద్వారా ఎప్పటికప్పుడు అయితే రిపోర్ట్లు అయితే వెళ్తా ఉన్నాయి. మరోవైపు రేవంత్ రెడ్డి వాడుతున్నటువంటి భాష, దానివల్ల జరిగేటువంటి నష్టాలు, పార్టీకి జరుగుతున్నటువంటి ఇబ్బందులు, మరోవైపు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ద్వారా వచ్చేటువంటి నష్టమే ఎక్కువ జరుగుతూ ఉంది అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఆ రకంగా
ఎప్పటికప్పుడు పార్టీకి సంబంధించినటువంటి నేతలైతే నివేదికలు అయితే ఇస్తానో అందుకు అనుగుణంగానే రేవంత్ రెడ్డికి ఎప్పటికప్పుడు కొంత హైకమాండ్ నుంచి బ్రేక్స్ వేస్తూ ఉన్నారనేటువంటి చర్చ కూడా ఉంది. అయితే రేవంత్ రెడ్డి వాడుతున్న భాష వల్ల ఇతర అయితే రాష్ట్రాల్లో కూడా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడుతున్నారని వాళ్ళు క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి హైకమాండ్ కూడా అందుకు సంబంధించి కొంత చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ భాష విషయంలో కావచ్చు, లేదా తీసుకున్నటువంటి తప్పు నిర్ణయాల వల్ల పార్టీకి జరిగేటువంటి ఇబ్బందులకు సంబంధించి కూడా హైకమాండ్ బ్రేకులు వేసేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా ఎప్పటికప్పుడు పార్టీకి సంబంధించినటువంటి నేతలు తమ నివేదికల రూపంలో హైకమాండ్కి అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ ఒక విధానం, ఢిల్లీలో మరో విధానం అంటే ఇక్కడ ప్రజలు అయితే గమనిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. ఏదేమైనా రేవంత్ రెడ్డి వాడుతున్న భాష ముఖ్యంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ రకంగా వాడడం వల్ల జరిగేటువంటి నష్టానికి సంబంధించి హైకమాండ్కి అయితే ఎప్పటికప్పుడైతే నివేదికలు అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. స్వేచ్ఛ. రైట్ ప్రదీప్, ఏదేమైనా కూడా తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్న భాష పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతుంది. మరి కొద్దిగా చురుకలు అంటిస్తూ వస్తున్న హైకమాండ్ మరి రేవంత్ మాట్లాడుతున్న ఈ భాషకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడుతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్న ఈ బూతు మాటలకి, ఈ బూతు స్పీచ్లకు సంబంధించి మాకు ఎప్పుడు విముక్తి కలుగుతుందని తెలంగాణ ప్రజలంతా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ ప్రదీప్, ఇన్ఫర్మేషన్ అందించినందుకు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్. స్టే ట్యూన్.